సృష్టించిన దేవుడే యూట్యూబ్ ని ఆ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ఆ పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ ని సృష్టించాడు. ఏది ఒక్కసారి సుతారంగా ఆ సబ్స్క్రైబ్ బటన్ మీద ఆ గంట మీద ఒక్కసారి నొక్కండి. కమా రాస్కల్. రాజు ఎల్లెట్కి ఒకట పనికి తట్టపార పట్టుకొని పోవుడేనా? నీ అవ్వ నీకు తెలియదా? నేటికి వెళ్ళిపోకట్లో నిన్ననే ఎత్తిని పనికి దూరం బయటకు వెళ్ళిపో కూడా నిన్ననే ఎత్తిని కదా, మళ్ళీ నన్ను అడుగుతూ తెలియనట్టు. నాకేడ మతి ఉన్నదిరా, కంచికాయ పోవుడు అని నేను అనుకున్నా. బావు అనుకుంటావు నువ్వెందుకు అనుకోవు? నీకు నిన్ననే ఎత్తిని మతి లేదా? మేటు ఇప్పుడు నేను చెప్పంగా వినపోతే ఎట్లా నువ్వు నాకు అర్థం కాదు. డబ్బాలు అందుకొని పెడితే అన్ని మతి ఉంటాయి నీకు మంచిగా. గట్లాంటి అన్నవేంద్ర రాజు, నువ్వు 2 గ్రూపులకు మేటువు కథ కార్ఖానా అన్ని నీకు తెలుసు, నీకెంత ఓపిక ఉండాలి. ఏంది మేటు ఏం కథ? పడకుండానే పని అవుతుందా? మీరు రాని నేను పోతాను, నాకు గవ్వని తెలియదు. ఇట్లా తొందర రాలే ఆ పని కాడికి కొలతలు తీసుకోవాలి. గంగకు పోతేనేమో చేపలు పడతలేవు, ఈ 100 రోజుల పని పడతలేవు, ఈ బొక్కలన్నీ వచ్చి పాడైతాయి. అవగాని సలాకును గడపాల రాజక్కలకి ఇచ్చినవు, తెచ్చినవా నేను ఉంచి వచ్చినవా? పట్టుక రాకపోతే ఆన్న ఉంచి నానే పట్టుకొచ్చి ఇంటికి వేసిన ఇంటికి పోయినా మళ్ళీ ఓడైనా పనికి అయితే నిన్న శనగపప్పు తెమ్మన్న తెచ్చినవా? ఏడ తెచ్చింది పొలం గట్టి తెచ్చే టైం సరిపోయింది, చీకటి అయింది. నేను ఎప్పుడు తెచ్చినా ఇక కొంచెం అయినాక పోయి తీసుకొస్తా. కొంచెం అన్న సిగ్గులేపాయ, ఏం పోవడానుకున్నావు, ఎట్లా పోవడానుకున్నావు? లేచుడే నేను ఇప్పుడు లేతే నీ సలాన్న ఉన్నది కానీ ఫోన్కి అదే తినిపోదాం. మాటలకే ఉన్నావు, అన్నం లేదేం లేదు, అంత కుడిది లేచిన షాడ్ అయిపోదాం పనాడు. తాయపోయో ఇక వరవయ్య పోదాం. కొంచెం లేట్ అవుతా, మేటగాడు నన్ను పరిశాన్ చేస్తాడు, లొల్లి పెడతాడు, తీస్తాడు. తొందర పోదాం. దీనమ్మ ఎండ ఇట్లా కొడుతుంది, ఎండకు బయటకు వెళ్ళి కట్ట ఉంది. తొందర పనిపోయి వచ్చి ఆ మేము ఫేమస్ ఛానల్ వల్ల వీడియోస్ చూద్దాం, చల్లగా ఉంటుంది. అబ్బి ఎంతసేపు ఉంటావురా ఇంట్లో? ఇంకా బయటికి వెళ్తావు? ఆ మేటిగాడు సైకో వాడు అంటే నువ్వు ఇంకా వెళ్తావు బయటికి, ఇంకెప్పుడు పోవురా పనికి? అత్త నాగలేవురా నీ ఎవరు పని. సార్ నమస్తే. మేట్ సార్ నమస్తే. సార్ వస్తాను మేము కూడా. పెయిన్లే సార్ వస్తాను సార్. ఇక మేము కూడా ఇక పలాకా పారుణ్ణి సలాక పట్టుకొని వస్తాను సార్. మేటిగాంతో అల్లరినే ఉన్నాయి నాకు ఈయనతో పని చేస్తేనే ఈయన మూతి పనులు ఎప్పుడో రాలుతాయి, కానీ చూసి ఒకసారి మూతి పనులు రాలగొట్టుడు అయితే పని చేస్తేనేమో చేయలేదు అంటాడు, చేసినాకనేమో ఇంకొంచెం చేయి వాడి కాడికి చేస్తావా, 1 మీటర్ 1 ఫీట్ అన్నది ఎక్కువ అని అంటాడు తీస్తే. ఓకే సరే సార్. రానులే లేట్ అయింది ఇప్పటికే, కొంచెం లేట్ అయితే మేట కానీ కోపం వస్తుంది. ఇప్పుడు గంట చేసుకొని వద్దాం రాని, ఎండాకాలం తినం. ఏనే మావాడిని కోపం వచ్చేది? ఆడియాలు ఎక్కువ దక్క మాట్లాడతాను ఈపే వాలుగుతుంది, ఎండకో సాగు తత్తాను. అవు భాస్కరు, మావాడు ఎగిరితే పెట్టకుంటే ఆ పెద్ద సార్ ఊకుంటాడా? అది మనవరోడు మనకు పని తక్కువ చెప్పాలి కానీ మనల్ని చంపుతాడు ఈ ఎండకు చూడాడు. చూసినవా లచ్చన్న, ఆయనకి ఏమన్నా చెప్పచ్చేటట్టున్నదా? గట్లన పట్టే మావాడిని అంటే తర్వాత చూద్దాం లెక్క, కానీ ఇప్పుడు ఎండ అయితే పని చేసుకుందాం. నడలేరా ఏమో పని చేసుకొని చెప్పాను, ఏం ఓడుతాంటారా, ఏం లొల్లి చేయబడుతుంది. ఏమైందా గింత లేటా అని ఆచాడు? ఆ సార్ గారు పైన ఎన్నిసార్లు ఫోన్ చేస్తాడు, ఫోన్లు గింత సేపు ఉంటారు ఇంటికాడ, పనికి తెలిసి రావాలి కానీ ఇట్లా కోపానికి అట్లా ఎట్లా మేటు? చాయ్ తాగద్దు, నీళ్లు తాగద్దు, ఇంత తినద్దు, మేము ఉరికాచుడా? ఎట్లా రాజు? ఇది కరెక్ట్ కాదు, ఇది మన ఊరోళ్ళ మమ్మల్ని ఇంత గోస ఉంచుకుంటున్నావు. ఏంది గోస ఉంచుకోలేదు నాకు అర్థం కాదు. ఏంది గోస ఉంచుకోలేదు? పంచాయతీ కాకపోతే ఇంటికాడ ఉండాలి, ఇంత కోపాలు ఏంది నాకు అర్థం కాదు. ఆ కొలువుల్ని ఫస్ట్ అంతా కొలువుల్ని పాటు కొడు పట్టు. అవురా రాజు, నువ్వు ఎక్కువ పని ఎందుకు చేపిస్తానవరా? అలాగే సార్ గిట్ట నీకు ఎక్కువ పైసలు ఇస్తారా?
ఈ మనూరు వాళ్ళందరూ నన్ను అంటారు. రాగొడతారేమే మీరు ఇలా పని చేసేది ఉందా ఇట్లే ఊరుకుంటుంటారా జల్ది కానీ కానీ సార్ అడిది అడు మళ్ళీ సార్ వచ్చేదాకా కోపానికి వస్తాడు చూస్తావే నువ్వు నాకు అర్థం కాదు రాని అది కాలు పండి మళ్ళీ నీళ్ళు ఎట్లా వస్తాయి మాట పడ్డా వాళ్ళతోని అమ్మ ఈడింత సారైనా నీడు భూమి మీద ఆగుతున్నాడుగా. సారైనాక ఎవరైనా గట్లనే ఉంటుంది రా. సారైన కాళ్ళు నీడ కూర్చుంటారు మన ఎండలు రావద్దు తింటారు వాళ్ళు పైసలు కొద్ది నీకు ఎన్ని వచ్చినాయి రా ఇన్ని రోజుల నుంచి చేస్తే దాన్ని ఇచ్చినారా నీకు ₹1 కూడా అలా ఎత్త అంటే ఎన్నడ వస్తాయో. అవురా అబ్బి ఇల్లు ముఖం మీదనే మాట లేదు కానీ షాటు గొలుగుతారు ఏం మనుషులు రైలు అంతా వాళ్ళు అంతేరా అంటే నేను సాటిగా మాట్లాడుకోరు నోరు ఉండదు. అరే మీరు మాట్లాడేనా పని చేసామని ఉన్నదా ఈయనకి సలాగనే లేవది వీళ్ళు కూడా ఇలా పని కష్టపడండి రా మీరైతే చేయండి మీ సంగతి చెప్పు. ఇగో మేటు నువ్వు మేట్లు ఎక్కువ ఉండు ఎక్క తక్కువ కొడితే మూత వల కొడతా అర్థమైందా? అరే ఏంద్రా మూతి మీద చంపుతావా అక్కడికి వచ్చినట్టు పారనుకొని చంపుతా తినవాటదా ఓ మేటు బాగా బీపీ పెంచుకుంటాను ఈపు విమానం మోగుతుంది నేను ఆడికి వచ్చినాను ఏమనుకుంటాను బాగా మాట్లాడతాను అప్పడుతుంది ఏంటిది ఈ విమానం మొత్తం మోగుతుందా సార్కి ఫోన్ చేసి మీ సంగతి చెప్తావు ఏంద్రా నువ్వు పొద్దుడుతుంది బాగా ఏంటిది అరే మీరు మేడి వినికి వస్తారానే ఏంటి లేట్ అయితే వాళ్ళు అయితే బాగా రూపాయలు తెగుతారో పనులు మేడి వినికి వస్తారానే మీరు నాకు అర్థం కాదు కొడతారా మేట్ను ఇప్పుడైతే మూతి వాళ్ళ కొట్టినా కానీ ఇంకోసారి అయితే ఈ పంట వాళ్ళ కొడతామండి ఉండు లేదు. అవురా అలా నంటివి మూతి అంతా వాళ్ళకి కొట్టుకుంటే ఇప్పుడు మంచిగా ఉన్నాదిరా. ఇంటికైతే పోయి ఇంత పసుపు రాస్తా ఇంటికైతే పోదాంపా.